మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? పిచ్చిదానా, త్వరలో వచ్చేస్తాగా. పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు? వద్దండి, వద్దు. దించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను. అవును అయినా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం. పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే. పోనీ ఓ పని చేయొద్దయ్యా, తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి దానివి. నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు. అవునమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. ఎంచక్క రోజు తులసికి నాకు కుత్తులు పెట్టి మల్లెపూలు చల్లేద్దు గాని. అవునత్తయ్య, నువ్వు ఇక్కడ ఉంటే పూరీ కూర, మంచి వడలు అన్ని చేసి పెడతావు. మేము ఎంతగా తింటాం. తింటారా? తింటారు. ఊరు సొమ్ము ఊరగాయతో సమానం అని ఇది ఏమైనా సత్రం అనుకున్నారా, మఠం అనుకున్నారా? కొంతకాలం పోతే సూరమ్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగలరా ఇస్తారా? సూరమ్మ, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను, ఉంటుంది ఇక్కడే. అదే మాట నేనున్నాను. ఎవరు మీరెవరు అనడానికి? మీరెవరు? ఎవరా? ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు, కాబోయే యజమానులు. వాళ్ళు ఉండమన్నారు, నేను ఉంటున్నాను. ఇదిగో సూరమ్మ. సూరమ్మల పేరమ్మల నూరుకో. ఇదిగో అల్లుడు, ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది. నువ్వు పదయ్యా, క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కనపరా. రా తమ్ముడు.